హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ తెలుగు అబ్బాయి బాయ్స్. ఈరోజు బాతులు అయితే తీసుకొచ్చాము, చూస్తున్నారు కదా. ఇది ఒక బాత్ వచ్చి 300 అయితే మనకి పడ్డది. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాం. తేవడం అయితే వేటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాం. వేటిలో ఫుల్ ఫ్రెష్గా అయితే బాగా రుద్ది పోసి పెరట్లో వదులుదామని ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుందని తీసుకొచ్చాను. ఈ వీడియో చాలా బాగుంటుంది. వీటిలో స్విమ్మింగ్ చేస్తాయి ఇవి చూడండి. అలాగే ఈ రెండుతో పాటు మళ్ళీ ఒక 5 అయితే ఉన్నాయి. టోటల్ వేటి తీసుకొచ్చాము. చాలా ముందు వీడియో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వింటున్నారు కదా, బ్యాక్ సైడ్ ఒక నాయిస్ అయితే వచ్చింది. ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు అదొక పురుగు అలా నాయిస్ చేస్తుంది, అరుస్తుంది అనమాట. మనమైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వేరు గట్టు పైనుంచి అయితే వెళ్తున్నాం. టోటల్ మేము 4 వచ్చాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, బాతులనట ఇలాగ మెడలో పట్టుకోవడమే బెటర్. మళ్ళీ ఒంట్లో ఎక్కడ పడితే త్వరగా చనిపోవడానికి ఛాన్స్ ఉంది అంటారు చాలా మంది. అది ఎంతవరకు నిజమైతే నాకైతే తెలవదు. ఇక్కడ చూడండి, ఇది సేమ్ పెంగుయిన్ కలర్స్లోనే ఉంది. పెంగుయిన్ తెలుసు కదా, అలాగే ఉంది. అంతా బ్లాక్ వచ్చి మెడలో జస్ట్ కొంచెము వైట్గా ఉంది. ఇది ఇప్పుడు వేరుకి వచ్చాము, దగ్గరలో ఉన్నాం. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, రాహుల్ కూడా వచ్చాడు. ఒక 2 గొర్రెలు వచ్చారు. నావి 3 బాతులు, రాహుల్ వచ్చి 2. ఇది జాయింట్గా అయితే తీసుకున్నాము. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అయితే 4 బాతులు ఉన్నాయి. మళ్ళీ రాహుల్ అక్కడ అయితే పట్టి ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 5 బాతులు తీసుకొచ్చాం. మళ్ళీ 2 అయితే ఇంకొకటి. అవి 3 మేము జాయింట్లో కొన్నాము. స్టోరీ ఏంటంటే, ఆడు కొంచెం లేట్గా వస్తానని చెప్పాడు. ఇవి స్విమ్మింగ్ చేస్తుంటే వస్తాడో లేకపోతే నెక్స్ట్ డే ఇంకా తర్వాత తీసుకొస్తాడో తెలియదు. సరే, మంది 5 కాబట్టి మనం అయితే ఇప్పుడు స్విమ్మింగ్ చేయిద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన విలేజ్ వేరుకైతే వచ్చేసాము. ఇక్కడ చాలా వరకు వాటర్ బట్ ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం తగ్గింది. అలాగే కొంచెం బురద నీళ్ళు అన్నవి ఉన్నాయి, కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే వదలడం అయితే పరుగులెత్తే రాహుల్ అయితే తీసుకొచ్చాడు. మేమైతే నీరులో వదిలితే ఎక్కడికైనా వెళ్ళిపోతాయి దూరంగా అనుకున్నాం, బట్ అలాగైతే వెళ్ళడం అయితే అస్సలు లేదు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా చక్కగా అయితే స్విమ్మింగ్ చేస్తూ ఆడుకుంటున్నాయి. ముందు 3 వెనక 2 మీరు చూస్తున్నారు కదా. రాహుల్ అయితే ఒక్క దగ్గరికి తీసుకెళ్తున్నాడు. చాలాసేపు వరకు అయితే చాలా చక్కగా అయితే స్విమ్మింగ్ చేశాయి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మేము వాటర్లో దిగి అయితే రికార్డింగ్ అయితే చేసాము. దగ్గరికి వెళ్ళి చూసారు కదా, ఎంత చాలా చక్కగా అయితే కింద లో యాంగిల్ నుంచి తీసాం. చాలా బాగా అయితే కనిపిస్తుంది కదా. ఇది చాలా పెద్ద నది, వంశధార నది. ఇది మా వేరుకి దగ్గరలోనే ఒక 200 మీటర్స్లో ఉంటుంది. ఈ బాతులు అయితే చాలా ఎనర్జీగా ఉన్నాయి. నేను తీసుకొచ్చాను, బట్ ఎలా ఉంటాయి ఏందో అని. బట్ అలా కాదు, నేను అనుకున్నది వేరే. బట్ ఇక్కడ ఉన్నాయి, ఇవి చాలా ఎనర్జెటిక్గా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మేమైతే ఇది చాలా తక్కువ ప్రైస్కి తీసుకున్నాం. మేమైతే వేరుకి వచ్చాం కదా, అప్పుడు ఎవరు అయితే అంత జనాలు లేకపోవును. బట్ ఇప్పుడు చాలామంది వచ్చేసారు. దానివల్ల అయితే కిందకైతే బాతులు అయితే వెళ్ళిపోయాయి బెదిరి. చూస్తున్నారు కదా, మేమైతే ఒక్కొక్కటి పట్టుకున్నాము. అక్కడ రాహుల్ చూసినట్టయితే ఆ లోన్కి అయితే వెళ్ళిపోయింది ఒకటి. దానికి తీసుకొచ్చి ఇప్పుడు మేము ఇక్కడైతే ఉన్నాము. ఒడ్డుపైకి అయితే వచ్చారు. ఇక్కడైతే వీళ్ళు 2 పట్టుకున్నారు కదా, రాహుల్ అయితే 2 తీసుకొస్తున్నారు. ఇంకొకటి అయితే ఆ లోన్కి అయితే వెళ్ళింది. రాహుల్ ఈ అబ్బాయికి ఇస్తామని వస్తున్నారు. ఇక్కడైతే ఇచ్చి మళ్ళీ ఒకటి పట్టుకుంటే 5 తెచ్చాం కదా, 5 ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాం. తొడరగరే ఇప్పుడు స్విమ్మింగ్ చేసి విసుగు అయిపోయాయి కదా, అటు సైడ్ అయితే వెళ్ళాయి ఆ లోనకి. ఇప్పుడైతే క్లీనింగ్ చేసేస్తున్నారు. చూడండి, ఇక్కడ చాలా చక్కగా అయితే పోసి బయటికి మళ్ళా స్టోన్స్ పైకి అయితే వచ్చేసారు. 2 అబ్బాయిలు చూడండి, 2 అబ్బాయిలు పట్టుకున్నారు కదా. ఒకటి పట్టుకున్నారు, ఇంకో అబ్బాయి 2 పట్టుకున్నారు. అబ్బాయి అయితే నాబి. అలాగే మరి ఇక్కడ ఎదురుగా చూసారు కదా, రాహుల్ అయితే పట్టుకుని వెళ్తున్నాడు 2 బాతులు. ఎల్లో టీ షర్ట్ అబ్బాయి, అతనివి ఆ 2 బాతులు అయితే. ఈ బాతులు అన్నీ అయితే మాకు ఆఫర్గా అయితే వచ్చాయి. ఒకటి 300 చొప్పున అయితే ఇచ్చారు. పక్కూరు నుంచి అయితే తీసుకొచ్చాము. ఇవన్నీ ఒక బ్యాగ్లో అయితే వేసి తీసుకొచ్చాం. మళ్ళీ ఒక 3 మంత్ తర్వాత అయితే వర్షాకాలం అయితే వస్తుంది కదా, ఇప్పటి నుంచి తెస్తే మన ఇల్లు కూడా ట్రైనింగ్గా ఉంటాయి, పెరట్లో తిరుగుతుంటాయి చాలా చక్కగా. దానివల్ల అయితే నేను తీసుకొచ్చా. ఈ బాతులు గుడ్లు కూడా చాలా ఎక్కువ అన్నవి ఇస్తాయి. ఇక్కడ మా సైడ్ అయితే ఒక గుడ్డు 10 రూపీస్కి అమ్ముతున్నారు బాతు గుడ్లు. ఇక్కడ చూడండి మీరు, ఇవి ఎంత ఆకలిలో ఉన్నా అంటే ట్రావెలింగ్లో వచ్చినప్పుడు మళ్ళీ వేరుకు కూడా అలాగే డైరెక్ట్ మేము తీసుకెళ్ళిపోయాం బైక్ ఇంట్లో ఉంచి. చాలా చక్కగా అయితే తినేస్తున్నాయి. రైస్ అయితే పెట్టాం మేము ఇంటికి వచ్చి. అసలు ఎంత స్పీడ్గా తింటున్నా మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా చక్కగా క్యూట్గా కూడా అనిపిస్తుంది. అన్ని బాతులు అయితే తినేసాయి. ఇక్కడ ఒక్కటైతే లాస్ట్ వరకు అయితే తిని వాటర్ తాగి మరీ వెళ్తుంది. మరి ఇక్కడ చూడండి, ఈ బాతులకి ఏంటంటే ఫ్రెండ్స్, వాటర్ అవైలబుల్గా అయితే ఉండాలా. ఈ బాతులు అయితే చాలా చోట్ల అయితే ఉండవు, చాలా
తక్కువే ఉంటాయి. వాటర్ ఎక్కడ ఉంటాయి అక్కడైతే పెంచుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ పిల్లలు వచ్చి ఒక మగ బాతుని అయితే కప్పేశారు. ఒక చిన్న పిల్లడు చూస్తున్నారు కదా, ఆడి బాతు ఇది. ఇంకో బాతు కూడా ఉంది, నేను చెప్పాను కదా 2 బాతులు అని, అవే వాళ్ళ బాతులు. ఆ బాతు కూడా మీరు అక్కడ చూస్తున్నట్టయితే గమ్మేలా కప్పినా చాలా చక్కగా అయితే తిరుగుతుంది లోన ఇటు అటు. ఈ పిల్లలు చూసి చాలా చక్కగా ఆడుకుంటున్నారు. గుణపూర్లో కూడా కొన్ని బాతు పిల్లల్ని అడిగాం మేము. అడిగితే ఏమన్నారంటే వాళ్ళు ఒక్కొక్క పిల్ల అంటే ఒక్కొక్క పిల్ల ఒక 100 గ్రాములు ఉంటుంది, అది ఏంటంటే 100 రూపీస్ చెప్పారు మాకు. ఇలా కాదని మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క బాతు 300 రూపీస్కి అయితే తీసుకొని వచ్చాం మేము. అలాగే మీకు చెప్పడం మర్చిపోయా, ఈ బాతుల పేరు వచ్చి ఇండియన్ రన్నర్స్ అంటారట, నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.